హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శివాని. సో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నేను లాస్ట్ వీడియో చూపించాను కదా షాపింగ్ది, సారీ కోసం షాపింగ్ అని చెప్పా కదా. సో సారీ అంటే అమ్మ వాళ్ళు పెడతారు కాబట్టి సో బట్టలు కూడా వాళ్ళే ఇప్పిస్తారనమాట. సో ఇవన్నీ నేను తీసుకున్నాను అనమాట సారీ కోసం. నేను పట్టు చీర ఒక్కటే కాకుండా కొన్ని వర్క్ సారీస్ కూడా తీసుకున్నా. బట్ నేను పట్టు చీర మాత్రం ఆర్కే సిల్క్స్లో తీసుకోలేదు, నేను నార్సింగ్లో తీసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి మా అత్తయ్య కోసం అని అమ్మ తీసుకుంది. అండ్ నెక్స్ట్ ఇంకా వర్క్ సారీస్ అవన్నీ కూడా నేను కొన్ని ఆర్కే సిల్క్స్లో తీసుకున్నా. బట్ మెయిన్ శారీ, నా పట్టు శారీ మాత్రం నేను నార్సింగ్లో తీసుకున్నా. అది కూడా శారీ కాదు, నేను ప్యూర్ పట్టు క్లాత్ సపరేట్గా తీసుకొని నేను శారీ లాగా డిజైన్ చేసుకున్నాను అనమాట. సో ఇవన్నీ కూడా పెట్టడానికని అమ్మ తీసుకుంది. సో ఇది అమ్మకని తీసుకుంది. అండ్ ఈ 2 శారీస్ మాత్రం అమ్మకి వదినకని తీసుకుంది. నేను లాస్ట్ వీడియోలో మీకు చూపించాను. అండ్ ఇవన్నీ కూడా కొంచెం పెట్టడానికి, మేము బియ్యం పోయడానికి వస్తారు కదా వాళ్ళకి పెట్టడానికి అండ్ మా ఇన్లాస్ సైడ్ పెట్టడానికి అనేసి కొన్ని తీసుకున్నాము. అండ్ నేను ఆర్కే సిల్క్స్లో కలెక్షన్స్ అన్నీ నేను ప్రీవియస్ వీడియో చేశాను, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే డూ వాచ్ ఇట్. అండ్ యా, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇది నా మెయిన్ శారీ అనమాట. ఇది ప్యూర్ పట్టు క్లాత్ అనమాట. సో దీన్ని నేను నార్మల్ క్లాత్ తీసుకొని శారీ లాగా డిజైన్ చేసుకున్నాను. నార్మల్గా నార్సింగ్లో మనకి మెటీరియల్ కలెక్షన్ చాలా బాగుంటుంది. సో నేను చూడగానే ఫస్ట్ నాకు ఈ కలర్ కాంబినేషన్ చాలా యూనిక్ అనిపించింది అండ్ నాకు చాలా నచ్చింది. అండ్ నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పా, నేను పర్పుల్ షేడ్స్లోనే తీసుకుందామని ఫిక్స్ అయినా అనేసి. సో నాకు పర్పుల్లోనే ఎగ్జాక్ట్గా యూనిక్ కాంబినేషన్లో దొరికింది, పర్పుల్ విత్ ఎల్లో. అది కూడా ప్యూర్ పట్టులోనే నాకు దొరికింది. కాస్ట్ అయితే నాకు ఎక్కువే పడింది, అంటే పట్టు కాబట్టి, ప్యూర్ పట్టు కాబట్టి మనకి ఆబ్వియస్గా మెటీరియల్ తీసుకున్నా మనకు కాస్ట్ ఎక్కువనే పడుతుంది. నాకు ఎంత పడ్డది అంటే, నాకు ఓవరాల్గా ఆ శారీకి ఓన్లీ శారీ క్లాత్కి నాకు 12K పడింది. అండ్ బ్లౌజ్ అదంతా మళ్ళీ నేను డిఫరెంట్గా డిజైన్ చేసుకున్నాను. సో ఓన్లీ 20K 30K అట్లా ఒక్క 1 శారీకి పెట్టే బదులు నేను ఇట్లా తీసుకొని ఇంకా కొన్ని వర్క్ శారీస్ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ ఉన్నాయి కదా అవి తీసుకుందామని తీసుకున్నాను అనమాట. సో ఆ కలెక్షన్ అన్నీ నేను మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అండ్ ఇంకా ఇది నా సారీ డే అనమాట. సో ఈరోజు మార్నింగ్ ఇంకా బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేస్తున్నారు. అందరు పిన్ని వాళ్ళందరూ వచ్చారనమాట. సో యా, పూరి ఎవ్రీ ఫంక్షన్ డే రోజు ఎవరి ఇంట్లో అయినా పూరి కామన్ ఉంటుంది, ఉప్మా అన్న పూరి అన్న. సో మా ఇంట్లో కూడా అదే పూరి చేస్తున్నారు. అండ్ ఇవన్నీ కూడా ఇంకా సారీకి ప్రిపేర్ చేస్తున్నారు, పులిహోర అలా. అండ్ నేను ఈ వీడియోలో శారీకి ఏమేమి ఇస్తారు, ఎంతెంత ఇస్తారు, ఎలా ఇస్తారు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు నార్మల్గా శారీ అంటే 5 ఇయర్స్కి ఒకసారి ఇస్తారనమాట. ఇది నా ఫస్ట్ శారీ అనమాట. అంటే నాకు మ్యారేజ్ అయ్యి 5 ఇయర్స్ అవుతుంది. సో 5 ఇయర్స్కి ఇలా అమ్మ వాళ్ళ తరపు నుంచి మనకి బియ్యం పోస్తారు, బట్టలు, బంగారం ఇట్లా ఎవరికి ఎంత వీలుంటే అంత పెట్టుకుంటారనమాట. కానీ బియ్యం బట్టలు మాత్రం కామన్, ఖచ్చితంగా బియ్యము పోయాలి అండ్ బట్టలు కూడా పెట్టాలన్నమాట. హోల్ ఫ్యామిలీకి పెట్టాలి, అంటే నాకు, పిల్లలకి, హస్బెండ్కి. సో ఇంకా నార్మల్గా శారీలో ఫ్రూట్స్ అండ్ కొన్ని కైండ్స్ ఆఫ్ స్వీట్స్ కూడా పెడతారనమాట. సో ఇప్పుడు నేను మీకు ఇక్కడ అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రూట్స్ వచ్చేసి 5 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ పెడతారు. అండ్ ఇక్కడ కుంకుమర్ని అండ్ కాటికది కూడా అమ్మ వెండిది ఇచ్చింది. అండ్ కొంచెం గోల్డ్ నాకు, మా హస్బెండ్కి ఇచ్చిందనమాట. అండ్ కొన్ని ఒక 5 బాక్సెస్ ఆఫ్ ఇత్తడి బాక్సెస్ ఇచ్చిందనమాట, 5. అండ్ ఈ కుంకుమ బర్నీ చెప్పా కదా, ఇది చాలా క్యూట్ ఉంది, నాకు చాలా నచ్చింది. దీని కాస్ట్ ఎంత అవన్నీ నాకు తెలియదు, ఎందుకంటే అమ్మ తీసుకుంది కాబట్టి నేను అసలు షాపింగ్కి వెళ్ళలేదు వీటికి మాత్రం. సో అమ్మనే తీసుకుంది. సో నాకు వీటి కాస్ట్ అయితే అస్సలు ఐడియా లేదు. అండ్ చిన్న కాటిక బాక్స్ కూడా ఇచ్చింది. సో అది కూడా చాలా క్యూట్ ఉంది. నాకు చిన్నప్పుడు ఇట్లాంటిది ఉండే, నాకు గుర్తుంది. చిన్నప్పుడు నాకు ఇట్లాంటి దాంట్లోనే కాటిక ఉంటుండే బొట్టు పెట్టడానికి అనేసి. సో అది ఇంకా ఉంది అనుకుంటా అమ్మ దగ్గర. అండ్ ఇవి 5 ఇత్తడి బాక్సెస్ ఇచ్చిందనమాట, పెద్ద పెద్దవి.
అంటే మొత్తం సెట్ అనమాట ఇవి. అండ్ ఇప్పుడు నేను చూపించేవి మాత్రం కంపల్సరీ ఇవ్వాలన్నమాట శారీకి. ఇంతకుముందు చూపించిన గోల్డ్ అండ్ వెండి అదంతా ఆప్షనల్ అనమాట, ఇస్తే ఇవ్వచ్చు లేదంటే లేదు. బట్ ఇప్పుడు నేను చూపించేవి మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి. ఇది మురుకులు, సకినాలు, హరిసెలు, లడ్డు అంటే స్వీట్ అండ్ హాట్ అన్నీ కలిపి ఇవ్వాలన్నమాట. ఇట్లా గర్జలు ఇవన్నీ కంపల్సరీ ఇవ్వాలి. సో ఇవన్నీ నాకు ఒడి నింపడానికని అండ్ పంచడానికి అనేసి మళ్ళీ వేరే బాక్సెస్ 108, 108 అట్లా చేయించిందనమాట అమ్మ. అండ్ ఇవి వచ్చేసి బియ్యం పిండి. పిండి ఎందుకు ఇస్తారో నాకు కూడా ఐడియా లేదు. సో బియ్యం పిండి కూడా ఇస్తారు. అండ్ ఆ బాక్సెస్లో పసుపు కుంకుమ అట్లా నింపిస్తుంది అనమాట. సో ఇదంతా సెటప్ అనమాట. అండ్ ఇప్పుడు నేను చూపించేది కంప్లీట్గా తెలంగాణ స్టైల్ సారీ అనమాట. తెలంగాణలో నార్మల్గా అందరికీ తెలుస్తుంది కదా. సో నార్మల్గా అయితే పెళ్ళైన ఎవ్రీ 5 ఇయర్స్కి ఇవ్వాలి. ఫస్ట్ 5 ఇయర్స్కనే కాదు, ఎవ్రీ 5 ఇయర్స్కి ఇట్లా సారీ అనేది పోస్తారనమాట. సో ఇంకా మా ఇంటి నుంచి అత్తయ్య మా హస్బెండ్ కూడా వచ్చేసారు కాబట్టి ఇంకా ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే నార్మల్గా అమ్మ వాళ్ళు బొట్టు పెట్టి మాకు బట్టలు ఇస్తారనమాట. సో బట్టలు ఇచ్చాక మేము అవి చేంజ్ చేసుకొని వస్తామన్నమాట. ఈ చేంజ్ చేసుకొని వచ్చాకే బియ్యం పోస్తారనమాట. సో ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన బట్టలు వేసుకున్న తర్వాతనే దాంట్లోనే బియ్యం పోస్తారనమాట. అండ్ ఇంకా డ్రెస్సెస్ అన్నీ చేంజ్ చేసుకొని వచ్చేసాము. అండ్ ఇప్పుడు ఇట్లా బట్టలు చేంజ్ చేసుకొని రాగానే మళ్ళీ బొట్టు పెట్టి కొంగు ముడేస్తారనమాట. అంటే మా హస్బెండ్ టవల్కి అండ్ నా చీరని అట్లా ముడేస్తారనమాట. ముడేసిన తర్వాత బియ్యం పోస్తారు.
ఇప్పుడు ఇట్లా 5 మెంబర్స్ వచ్చి బియ్యం పోస్తారనమాట. 5 ముత్తైదువులు అంటారు కదా, అట్లా వాళ్ళు వచ్చి బియ్యం పోస్తారు. సో ఇక్కడైతే మా మమ్మీకి 3 సిస్టర్స్ అనమాట. అండ్ మా వదిన వాళ్ళ మమ్మీ అట్లా వాళ్ళందరూ వచ్చారు. సో ఇప్పుడు వాళ్ళందరూ కలిసి బియ్యం పోస్తారనమాట. పోయడం 5 మెంబర్స్ పోయాలి, మళ్ళీ దించడం కూడా ఉంటుంది. సో అది కూడా 5 మెంబర్స్ దించుకోవాలన్నమాట. అండ్ ఇట్లా హారతి ఇచ్చినాక మళ్ళీ 5 మెంబర్స్ దింపుకుంటారనమాట. సో ఇప్పుడు నాకు ఫస్ట్ మా నాని స్టార్ట్ చేస్తుంది అనమాట దింపుకోవడము. సో అట్లా ఇంకా 5 మెంబర్స్ వచ్చి దింపుకుంటారనమాట. మొత్తం దింపుకున్నాక కొంచెం బియ్యం అదే కొంగులో ముడేస్తారనమాట. ముడేసినాక ఇంకా లంచ్ చేసి మళ్ళీ మన ఇంటికి వచ్చేయాలి. ఆ రోజు మన అమ్మ వాళ్ళ ఇంట్లో మనం స్టే చేయకూడదు అనమాట. సో ఆ సారి పోసిన సామాన్ అంతా తీసుకొని మనం మన ఇంటికి వచ్చేయాలన్నమాట. వచ్చాక మనం ఇష్టం ఉన్నప్పుడు ఇంకా బియ్యం అనేది వండుకొని అందరిని పిలిచి వండుకోవాలన్నమాట. అండ్ ఈసారి ఈ మురుకులు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ అందరికీ పంచి పెట్టాలన్నమాట. అండ్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.